అందరికీ నమస్తే. ఈరోజు తిరుమలగిరి పెద్దలు మన మామయ్య మా దానయ్య గారు, అదేవిధంగా మా పరంజ్యోతి గారు తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి అంటే మంచి చెడు, నీతి నిజాయితీ విలువలు ఏదైతే ప్రజలకు బోధిస్తేందుకు మంచి పద్ధతులతోని మంచి జీవితాన్ని అవలంబించే విధంగా మంచి బోధన కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు గారు చెప్పిన బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి చెడు విఘ్నత విలువలతో కూడిన జీవితాన్ని అవలంబించాలని మంచి ఉద్దేశంతో పాస్టర్లుగా పనిచేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి ఈ సేవకులందరూ తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఈ చర్చిలో ఏర్పాటు చేసుకోవడం, 2 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ క్యాస్ట్ నాకు తెలియకపోవచ్చు, కానీ ఈ క్రైస్తవ మతం అనేది మనందరికీ మంచి బుద్ధులు, మంచి జీవన విధానాన్ని, అదేవిధంగా నీతి నిజాయితీ విలువలతో కూడిన జీవనాన్ని అవలంబించేందుకే మీరు పనిచేస్తున్నారు. ఆ దేవుని వాక్యాన్ని ప్రజలకు తీసుకుపోయే సేవకులుగా పనిచేస్తున్నారు. కాబట్టి మీకు కులం లేదు, అదేవిధంగా ఏ వర్గంతోటో లేకపోతే ఏ మతంతోటో ఏ కులంతోనో సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది, మీ అందరి దృష్టిలో ఉంది అని నేను అనుకుంటున్నా. ఏంటి అని అంటే, క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీలకు, దళితులకు వారి కులం అంటే ఎస్సీ హోదా పోతుంది. ఎస్సీల పరంగా వాళ్ళకు వస్తున్నటువంటి రిజర్వేషన్స్ పోతాయి. వాళ్ళ కులమే మారుతుంది, ఎస్సీ నుంచి బీసీ సి కిందికి పోతుంది అనే ఒక ఏదైతే ఇప్పుడు జరుగుతున్నదో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక భయాందోళనకు గురి చేస్తున్నది. ఎందుకనంటే అనేక వేల సంవత్సరాల నుంచి అణిచివేతకు, కుల వివక్షతకు, అంటరానితనానికి చూసి పుట్టి పెరిగి బతికి మన తాతలు తండ్రుల కానించి ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలోకి పోతే, సిటీకి పోతే ఎస్సీ కులం అంటే వాడు క్రిస్టియన్ అయినా, వాడు హిందూ అయినా, వాడు ఇస్లాం తీసుకొని ముస్లింగా మారినా కూడా లాస్ట్కి వచ్చేసరికి కులం కాడనే ఆగుతుంది. ఆ కులం కాడికి వచ్చేసరికి అదే వివక్ష, అదే అంటరానితనం, అదే అసమానతలు, అదే అవమానానికి గురవుతుంది. మరి ఇంకా మనకి ఇంకా ఈ వివక్ష తగ్గదన్నట్టు, చాలదన్నట్టు మనందరికీ బలమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, మనందరికీ బలమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా మనకు వర్తించేటట్టు లేకుండా, ఎస్సీ హోదానే పోయేటట్టు, వారికి రిజర్వేషన్ పోయేటట్టు, వారికి ఎటువంటి ఎస్సీలకు సంబంధించిన ఏది దక్కకుండా ఉండేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతుందని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సరే, మనందరం ప్రజలను దేవుని వైపు, మంచి ఆలోచనలు, మంచి నడవడిక వైపు నడిపిస్తున్నాం. అన్ని కులాల వారు వస్తారు, అందరూ వస్తారు. నేను ఇక్కడ ఎక్కడ కర్ణాపురంకి వెళ్తా, బుర్కా వేసుకున్న మహిళలు వస్తారు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు వస్తారు, హిందువులు, ఎట్లాగో మన క్రైస్తవులు మనం వస్తారు. అక్కడ కులం లేదు, మతం లేదని నేను అనుకుంటున్నా. కానీ ఇంటికి పోయేసరికి, చర్చి దాటి ఇంటికి పోయేసరికి, మన మండలంలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఉన్న చర్చి దాటి వారి గ్రామాలకు పోయేసరికి మళ్ళీ వాళ్ళ కులం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఖచ్చితంగా వివక్ష ఉంటుంది, అదే అంటరానితనం ఉంటుంది, అదే అవమానాలు ఉంటుంది. కాబట్టి దీనికోసం ఎక్కువగా దేవుణ్ణి నమ్ముకొని వచ్చే జనాలు, ప్రజలు, మన చర్చిలకు వచ్చే విశ్వాసులు ఎవరు ఉన్నారు అంటే 90% ఎస్సీలే ఉంటారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. 90% ఎస్సీలే ఉంటారు. ఎందుకు ఉంటారు అని అంటే, వారు రాముని గుడికో, కృష్ణుని గుడికో, వెంకటేశ్వర స్వామి గుడికో, వినాయకుని గుడికో ఆడికో పోతే, చల్ దళితుడా నువ్వు వస్తావరా మా గుడికని వాళ్ళు వెళ్ళేస్తే, దేవుడు అంటేనే నమ్మకం, దేవుడు అంటేనే విశ్వాసం, అక్కడ ఒక ధైర్యం. అక్కడికి పోయి ఆ దేవునితో మా మొర పెట్టుకుందాం అనుకుంటే అక్కడ రాణిస్తలేరు. కాబట్టి మరి మా మొర ఎక్కడ పెట్టుకోవాలి, మా నమ్మకం, మా ధైర్యం, మా విశ్వాసం ఎక్కడ చూపించుకోవాలంటే, నీకు కులం లేదు, నీకు మతం లేదు, నా దగ్గరికి రా, అందరం ఒకటే రకంగా ఉంటామని చెప్పిరు. కాబట్టి 90% దళితులు క్రైస్తవ మతానికి యేసుప్రభు చర్చికి వస్తున్నారు. కాబట్టి నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు వారి
జీవన విధానమే మారిపోతుంది. కాబట్టి మీరు తెలియాల్సిన విషయం ఏంటంటే, మన ఎవరైతే విశ్వాసులు ఉంటారో వారి హక్కును కోల్పోయే విధంగా, వారి రిజర్వేషన్ కోల్పోయంగా, వారి కులాన్ని కోల్పోయే విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పును వారికి వివరించి ఖచ్చితంగా సంఘటితంగా పోరాటం చేసి 1950లో ఇచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వు అంటే దాని ఆర్డర్ అదే కొట్టేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకు ఆర్డర్ ఇస్తే రాష్ట్రపతి ఆర్డరు ఏమో బైబిల్ కాదు, రాష్ట్రపతి ఆర్డరు ఏం భగవద్గీత కాదు, రాష్ట్రపతి ఆర్డరు ఏం ఖురాన్ కాదు. ఈ ఖురాన్ కానీ బైబిల్ కానీ మన భగవద్గీత కానీ ఒకసారి రాసుకుంటే మార్చలేం, మళ్ళీ రాయలేం. కానీ రాష్ట్రపతి ఆర్డర్ కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పులు కానీ అనేక రకాల అవసరాలను బట్టి మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 1950లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఆర్డర్ను మనం మార్చుకునే విధంగా మనం కొట్లాడాలి. మీరు ఏం చేస్తున్నారంటే, మన పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ జనాలు కానీ చర్చిలకు వచ్చేటోళ్ళు కానీ దేవుని కాడికి వచ్చి ప్రార్థిస్తున్నాం కానీ రోడ్డు మీదకి వచ్చి మన హక్కులు పోతుంటే పోరాటం చేసే కాడ మాత్రం మనం ఉండట్లేదు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఎట్లా కొట్లాడవచ్చు? రాష్ట్రపతి ఉత్తర్వును కూడా మనం కాదనొచ్చు అంటే కాదనొచ్చు. 1950లో రాష్ట్రపతి ఏమని ఆర్డర్ ఇచ్చిర్రు? ఎస్సీలు ఏ కులం మారినా, ఏ మతం మారినా కూడా ఎస్సీలకు ఎస్సీ కుల హోదా పోతుంది 1950 ఆర్డర్. కానీ 1956 కాడికి వచ్చేసరికి పంజాబ్లో దళిత సిక్కులు కొట్లాడి మేము మతం మారితే, మా విశ్వాసాలు మార్చుకుంటే మా కులం పెట్టబోద్దని కొట్లాడితే 1956లో రాష్ట్రపతి ఆర్డర్ మార్చి ఎస్సీలు సిక్కులుగా పోతే వాళ్ళ కులం వర్తిస్తుంది, ఎస్సీలు హిందువులుగా ఉండొచ్చు, ఇప్పుడు సిక్కులుగా కూడా ఉండొచ్చు అని చెప్పి 1956లో మార్చారు. చలో మహారాష్ట్రలో ఉన్నటువంటి నయా బౌద్ధులు, మరి మేము బౌద్ధుల మతం తీసుకున్నాం, మాకు ఎస్సీ కులం ఎట్లా పోతుంది బై, మాకున్నటువంటి హోదా ఎట్లా పోతుంది, మాకున్నటువంటి చట్టపరంగా వచ్చే రిజర్వేషన్ ఎట్లా పోతుంది అని చెప్పి వాళ్ళు కొట్లాడితే మహారాష్ట్రలో 1990 చలో రాష్ట్రపతి మళ్ళీ ఏమనిచ్చింది? ఎస్సీలు బౌద్ధ మతం తీసుకున్నా కూడా వాళ్ళ కులం వర్తిస్తుంది. ఫస్ట్ ఏం చేశారు? ఎస్సీలు ఏ మతం తీసుకున్నా కూడా వాళ్ళ కులం పోతుంది అని అన్నారు. 56కి వచ్చేసరికి పంజాబ్లో ఉన్న సిక్కులు కొట్లాడిరు, ఒకటే ఒక రాష్ట్రంలో వాళ్ళకి ఎస్సీ కులం దక్కింది. మళ్ళీ 90కి వచ్చేసరికి మహారాష్ట్రలో బుద్ధులు కొట్లాడిరు, బౌద్ధ మతంలో ఉన్న దళితులు, వాళ్ళకు కులం దక్కింది. కానీ రాష్ట్రానికి సంబంధం లేదు ఈ క్రైస్తవ మతం. సిక్కులు ఒక పంజాబ్లోనే ఉన్నారు, బుద్ధులు బౌద్ధులు ఒక మహారాష్ట్రనే ఉన్నారు. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల. ఆయనే బౌద్ధ మతం స్వీకరించింది కాబట్టి మహారాష్ట్రలో, కాబట్టి అక్కడ బౌద్ధులు ఉన్నారు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నట్టు 29 రాష్ట్రాల్లో క్రైస్తవులు ఉన్నారు. చర్చి లేని ఊరు భారతదేశంలో ఎక్కడ కనిపించదు, ఛాలెంజ్ ఓపెన్. కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న మనకు విశ్వాసులు ఉన్నటువంటి 90% ఎస్సీలు దళితులు వారి హక్కును కోల్పోతుంటే క్రైస్తవ మతంలోకి మనం మాట్లాడే పరిస్థితి లేదు, కొట్లాడే పరిస్థితి లేదు, పోరాటం చేసే పరిస్థితి లేదు, మినిమం ప్రొటెస్ట్ నిరసన చెప్పే పరిస్థితులు కూడా లేవు. ఇది బాధ. మొన్న చూసుకున్నాం ఆంధ్రాలో ఒక పాస్టరు తన చర్చిలో మైకు పెట్టుకున్నాను చెప్పి ఇబ్బంది పెట్టినని ఒక రెడ్డి కేసేసి, అసలు ఆయనను ఇబ్బంది పెడితే నన్ను కులం పేరుతో దూషించుదని చెప్పి ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆ రెడ్డి ఆయన మీద పెడితే, అసలు ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టే హక్కే లేదు. ఆయనకు ఎస్సీ కాదు, క్రైస్తవ మతం తీసుకున్న పాస్టరు, ఆయన ఎస్సీ కాదు, ఆయనకు ఎట్లా వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని చెప్పి ఆ రెడ్డి కోర్టుకు పోతే కథం కోర్టు కొట్టేసింది. చలో ఆయన ఎస్సీ కాదు బీసీ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టమే లేదు. వాడు కులంతో దూషించవచ్చు, మైకు పెట్టుకున్నాను పాస్టర్ అని చెప్పి అవమానించవచ్చు, అసలు ఆయనకి కులం లేదు. ఎంత దుర్మార్గమైన చర్య వస్తుందంటే మనం దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం పోరాటం చేయాలి. కొట్లాడండి, పోరాటం చేయండి. మన కాడికి వచ్చే విశ్వాసులకు న్యాయం కోసం, హక్కు కోసం, మనకు జరగాల్సిన న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేయాల్సిందే, ప్రొటెస్ట్ తెలపాల్సిందే అని మన విశ్వాసులకు తప్పకుండా మనం చెప్పాల్సిందే. యేసుప్రభు ఏం చెప్పిండు? ఖచ్చితంగా మనం ఏమైతే ప్రార్థన చేయాలో ప్రార్థన చేయాలి, క్రియ కూడా చేయాలంటే పోరాటం కూడా చేయాలి. రెండు చేయాలి. ఒక ప్రార్థన చేయి మాత్రమే నువ్వు ప్రార్థించు చాలని చెప్పలే. ప్రార్థించే పెదవుల కన్నా చేసే చేతులు మిన్న అంటే ఒక ప్రార్థన కాడనే ఆగలే. ఇది కూడా ఒక సహాయమే. మనకు వచ్చే విశ్వాసుల హక్కులు కోల్పోతున్నారు కాబట్టి వారి కోసం పోరాటం చేయాలి. వాళ్ళు ఏ కులమో నెలలో పర్వాలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సరే,
చాలా తక్కువ మంది మన ఎస్సీలలో పాస్టర్లుగా ఉంటారు. కానీ పెద్ద ఎత్తున మన మిషనరీస్, పెద్ద ఎత్తున బిషప్స్, పెద్ద ఎత్తున ఏమంటారు బ్రదర్స్, ఇప్పుడు ఎవరున్నారు దైవజనులు, పెద్ద పెద్ద పాస్టర్లు, సరే మీ భాషలో దైవజనులు, బ్రదర్సు, బిషప్సు, ఇట్లా వగైరా వగైరా అనుకుంటారు. ఊర్లలో వరకే మనం ఉన్నాము. అక్కడికి పోతే రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, వైశ్య, బ్రాహ్మణ్ కూడా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి అల్లుడు ఎవడు? బ్రాహ్మణ్ కదా, ఉన్నారు కదా. వాళ్ళకు మాత్రం కులం మారదు, వాళ్ళకు మాత్రం కులం మారదు. వాళ్ళు ఓసీలుగానే ఉంటారు, వాళ్ళ కుల హోదా అనుభవిస్తారు, అధికారం అనుభవిస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వాళ్ళకు వర్తిస్తుంది. వాళ్ళకు ఓసీ ఉంది, కులం ఉంది, కుల హోదా ఉంది. ఓసీ కులం ద్వారా వచ్చే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంది వాళ్ళకు. కానీ మనం కులం పోతుంది, రిజర్వేషన్ పోతుంది, మళ్ళీ అవమానాలు, అంటరానితనాలు, కుల వివక్ష మళ్ళీ ఎదుర్కొంటాం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నానంటే మీ అందరికీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు ఇది వ్యతిరేకం. ఎందుకు? అసమానతలు పోవాలి. రాజ్యాంగం రాసింది అందుకు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రత్యేకంగా చెప్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు, ఏ మత విశ్వాసాలైనా ఆచరించవచ్చు, దానికి అడ్డం అనేది లేదు. పౌరునిగా హక్కు అది. అదేవిధంగా ఆర్టికల్ 14, 15 ఏం చెప్తుంది? లింగభేదం, కులభేదం, మతభేదం, వర్గభేదం, ప్రాంతభేదం లేకుండా, అసమానత లేకుండా భారతదేశంలో ఏ పౌరునికైనా ఏ హక్కైనా కల్పించవచ్చు. అది అడగడానికి, తీసేయడానికి ఎవరికి రైట్స్ లేవు. అంటే రాష్ట్రపతి ఆర్డరే తప్పు కదా, రాజ్యాంగానికి వ్యతిరేకం కదా, బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనకు వ్యతిరేకం కదా, సమానత్వానికి వ్యతిరేకం కదా, మన రైట్స్, మన హక్కులు దానికి వ్యతిరేకం కదా. దానికోసం కొట్లాడవచ్చు కదా. కొట్లాడి పంజాబ్ సిక్కులు సాధించుకున్నారు కదా, కొట్లాడి మహారాష్ట్రలో బుద్ధులు సాధించుకున్నారు కదా. మరి భారతదేశం మొత్తం ఒక తెలంగాణ, ఒక ఆంధ్రప్రదేశ్, ఒక కర్ణాటక, ఒక తమిళనాడు, కేరళనో ఇట్లా కాదు కదా. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు అందరిలో ఎస్సీలు ఉంటారు కదా. భారతదేశం మొత్తం ఎస్సీలు ఉన్నారు కదా. మరి వారి హక్కుల కోసం కొట్లాడవచ్చు కదా. ఊకోం, ప్రశాంతంగా ఉంటాం. మన హక్కులు ఒకటొకటి హరిస్తుంటాయి. దయచేసి మీ అందరికీ పేరు పేరున మన చర్చికి వచ్చే విశ్వాసులకు ఇంకొకసారి మనం కలుసుకున్నప్పుడు, మరొక మీటింగ్లో ఉన్నప్పుడు, ప్రతి మండలంలోని ఫస్ట్ స్టూడెంట్స్, జనాలు, టీచర్స్, మీరు, అంతే కదా. విశ్వాసులు, జనాలు, వారికి విశ్వాసం నింపేటోళ్ళు టీచర్స్, మీరు బోధకులు, మీతోని కూర్చొని మనం రివ్యూ చేసుకుందాము. తర్వాత విశ్వాసుల కాడికి పోదాం, తర్వాత జనాల కాడికి పోతాం. నెక్స్ట్ 3వ స్టెప్పు బోధకులు, విశ్వాసులు, జనము అందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చెప్పుదాం. మా హక్కు కాలరాతుంది, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కు, మా కులం, మా రిజర్వేషన్ పోతుందని చెప్పి కొట్లాడదాం. కాబట్టి ముందుగా మిమ్మల్ని కలుసుకొని విజ్ఞప్తి చేయాలనుకున్నది ఏంది అని అంటే, మీ కాడికి వచ్చే విశ్వాసులకు 1 గంట మీరు చర్చి ప్రేయర్ టైం తీసుకుంటే మినిమం 40 నిమిషాలు యేసుప్రభు బోధనలు మంచి చెడు చెప్పి మినిమం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వారి హక్కు కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ వివరాలు కూడా వివరించండి. వారిలో చైతన్యం రగిలించండి. కొట్లాడితేనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొట్లాడితేనే ఎస్సీలకు మాదిగా ఏదైతే రిజర్వేషన్ వచ్చింది, కొట్లాడితేనే మన హక్కు కూడా, మన కులాన్ని కూడా పోకుండా మనం నిలబెట్టుకుంటాం. కాబట్టి బరాబర్ కొట్లాడుతందుకు విశ్వాసులకు ఖచ్చితంగా చైతన్యం మీ ద్వారానే అవుతుందని చెప్పి మీ టైం తీసుకోవడం జరిగింది. పెద్దలు మా మామయ్య సరే మరొకసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడు రానా ఒకసారి కూర్చుందాం మాట్లాడదామని చెప్పిండు. ఇవాళ ఆ భగవంతును, ఆ యేసుప్రభు ఆశీర్వాదం వల్లనో లేకపోతే మీ అందరి కోఆపరేషన్ వల్లనో ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. మాట్లాడుకున్నాం, ఇంకా మంచిగా మాట్లాడుకుందాం. మరొకసారి మీటింగ్ ఏడైతే ఇంకా పెద్ద ఎత్తున మన పాస్టర్స్ ప్రతి ఒక్కరు ఉండేటట్టు, వాళ్ళ కులం ఏదైనా కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, మళ్ళొకసారి కూర్చుందాం. తర్వాత జనం దగ్గరికి వెళ్దాం.
కొట్లాడదాం. మీ బాధ్యత. మీ చర్చిలు నడుస్తున్నాయట 90% దళితులు వచ్చి విశ్వాసులుగా మారిరు కాబట్టే మీరు పాస్టర్లుగా నిలబడ్డరు, చర్చిలు రన్ అవుతున్నాయి, మిషనరీస్ రన్ అవుతున్నాయి. కాబట్టి మీ వంతు బాధ్యతగా కులం ఏదైనా కూడా విశ్వాసుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అవకాశం మళ్ళీ కల్పించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.